హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిస్నరీ. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 నుంచి తాజాగా ఓ ప్రోమో రిలీజ్ అయింది. ఆ ప్రోమోని ఒకసారి చూసినట్లయితే బిగ్ బాస్ హౌస్లోకి టికెట్ టు ఫినాలే టాస్క్ని మూడో కంటెండర్ని ఎంచుకోవడానికి పునర్నవి, వితిక హౌస్లోకి అయితే ఎంట్రీ ఇచ్చారు. దీంతో వారిద్దరిని డ్యాన్స్ చేస్తూ హౌస్మేట్స్ అందరూ కూడా హౌస్లోకి తీసుకువెళ్ళడం జరిగింది. ఈ సమయంలో అవినాష్ పునర్నవిని ఫ్లడ్ చేస్తూ పునర్నవి వచ్చింది, ఏసీ కొంచెం పెంచండి బిగ్ బాస్, హాట్గా ఉంటుంది అంటూ డైలాగ్ వేయడంతో రోహిణి అవినాష్ పరువు తీసేసింది అని చెప్పవచ్చు. హారిక వచ్చినప్పుడు అదే డైలాగ్, నువ్వు వచ్చినప్పుడు అదే డైలాగ్, ప్రియాంక వచ్చినప్పుడు అదే డైలాగ్, చివరికి నా పైన కూడా అదే డైలాగ్ వేస్తాడు అంటూ రోహిణి అవినాష్ పరువు తీసేస్తుంది అని చెప్పవచ్చు. ఇక ఆ తర్వాత వీరిద్దరూ కలిసి ట్రూత్ ఆర్ గేమ్ ఆడించారు. ఇక ట్రూత్ ఆర్ గేమ్లో అన్ని నిజాలే చెప్పాలి అంటూ వితిక అయితే చెప్తుంది. మొదటగా నబీల్కి ఛాన్స్ రావడంతో వితిక క్వశ్చన్ అడుగుతూ ఇక్కడ నీకు ఎవరు ట్రూ లవ్ అనిపించలేదా అంటూ అడగడంతో ఎవరూ లేరు ఇంట్లో అంటూ నబీల్ అయితే చెప్పాడు. దీంతో నిఖిల్ అయితే బయట ఉన్నారా అంటూ కౌంటర్ ఇవ్వడంతో నబీల్ తెగ సిగ్గుపడిపోతున్నాడు. ఇక ఆ తర్వాత బిగ్ బాస్ మూడవ కంటెండర్ని ఎంచుకునే టాస్క్లో భాగంగా పునర్నవి, వితిక మీరిద్దరూ కలిసి ఇద్దరు కంటెస్టెంట్స్ని ఎంచుకోవాలి అని చెప్పడంతో వితిక నిఖిల్ని, పునర్నవి గౌతమ్ని అయితే ఎంచుకున్నారు. ఇక ఆ తర్వాత గౌతమ్ అలాగే నిఖిల్ ఇద్దరూ కలిసి మరో ఇద్దరిని ఎంచుకోవాలి అని చెప్పడంతో గౌతమ్ ప్రేరణ పేరు అయితే చెప్పాడు. దీంతో నిఖిల్ నేను పృథ్వీ పేరు చెప్తున్నానంటూ వారిద్దరిని అయితే ఎంచుకోవడం జరిగింది. ఫైనల్గా అందరి ముందు గౌతమ్, నిఖిల్, ప్రేరణ, పృథ్వీ పేరు చెప్పడంతో వై నాట్ అంటూ టేస్టీ తేజ అడుగుతున్నాడు. దీంతో నిఖిల్ మాట్లాడుతూ మనోడు ప్రేరణ పేరు చెప్పాడు, అందుకే నేను పృథ్వీ పేరు చెప్పాను అంటూ చెప్పడం అయితే జరిగింది. దీంతో టేస్టీ తేజ హట్ అవరు అంటే ఎందుకు హట్ అవరు మేడం, ఇప్పుడు మీరే చూస్తున్నారు, టీవీలో కాదు కదా లైవ్లో చూస్తున్నారు, నాకు కూడా కనీసం ఏమైనా ఛాన్స్ ఇస్తారేమో, గెలవకపోయినా కనీసం గేమ్లో ఆడదాం అనుకున్నాను, ఇది ఇలా జరుగుతుంది ఈ ఇంట్లో అంటూ టేస్టీ తేజ అయితే మాట్లాడుతున్నాడు. సో ఫైనల్గా అయితే మూడో కంటెండర్ని ఎంచుకునే టాస్క్లో భాగంగా నిఖిల్, గౌతమ్, ప్రేరణ, పృథ్వీ నలుగురు అయితే పోటీ పడబోతున్నారు. మరి మీ అభిప్రాయం ప్రకారం మూడో కంటెండర్గా ఎవరు గెలిచుంటారని అనుకుంటున్నారో వారి పేరుని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిస్నరీ.